మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి సమభాగంగా మరి ముందుకు వెళ్తున్న కార్యక్రమం ఎవరు చూస్తున్నారు. ఆయన ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ అనే కార్యక్రమం, సూపర్ 6 పథకాలు ప్రభుత్వం వచ్చినట్టే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినట్టే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు అందరూ కలిపి ఏవైతే మనం ఎన్నికల మేనిఫెస్టో వచ్చామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏవైతే మనం అమలు జరుపుతూ అనుకున్నామో ఆ కార్యక్రమాన్ని కూడా ఒక్కొక్కటి అమలు జరుపుకుంటూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో అతి పెద్ద కార్యక్రమం అన్నదాత సుఖీభావ. 2014-19 వరకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2018లోనే 11,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలో వేయడానికి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం మార్గం వల్ల ఆ కార్యక్రమం పూర్తవలేదు. కానీ పిఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మళ్ళీ మన మేనిఫెస్టోలో సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు 20,000 రూపాయల సంవత్సరంలో వేస్తామని చెప్పి హామీ ఇచ్చడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు వారణాసిలో ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ యోజన పథకం 2,000 రూపాయలు అమలు చేస్తే దర్శిలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 12:30కి ప్రతి రైతు ఖాతాలో 5,000 రూపాయలు ఇస్తారు ఫస్ట్ విడత కదా. అవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి సందర్భం చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ఏదోసారిగా మరి 1,000 రూపాయల పెన్షన్, అప్పటికి వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచితే మన ప్రభుత్వం వచ్చింది ఒకే రోజు 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇచ్చి పెన్షన్. అలాగే మనం ప్రతి కార్మికులు పట్టణంలో కానీ గ్రామాల నుంచి టౌన్లోకి వస్తే వాళ్ళు తక్కువ రేటుకి భోజనం చేయాలని ఉంటుంది. అన్న క్యాంటీన్ ఆ రోజు నందమూరి తారక రామారావు పేరు మీద చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే చేస్తే అవన్నీ రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఈ రోజు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో మా భీమవరం నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్ పట్టణంలో ఉన్నాయి. అది మరి హామీ ప్రకారంగా అది మొదటి పథకం. అలాగే జగన్మోహన్ రెడ్డి దిగిపోయినప్పటికీ రైతులకు సంబంధించి సుమారుగా 970 కోట్లు బాగా పెట్టి దిగుబడైనా అది మన ప్రభుత్వం వచ్చిందంటే ప్రతి రైతు ఖాతాలోకి కూడా ఆ ధాన్యం డబ్బు మరి చెల్లించి తర్వాత ధాన్యం పండిన వారికి ఎవరికి ఇష్టమైన మిల్లులో దొరుకుని 21 రోజుల్లో మన ధాన్య బాగా ఇచ్చే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ మాట చెబుతారంటే అంత ముందర స్లాట్ ఫిక్స్ చేసింది. ఈ పేపర్లో పండిన పంటని మండబెట్టుకోమని మండబెట్టుని శ్రీకాకుళం కోమని అతి దుర్మార్గం పద్ధతి. అది రైతులు నాన్న బాధపడ్డారు. ఆ బాధ లేకుండా చేసింది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరి గృహిణులకి మన ఇచ్చిన ప్రకారం 3 గ్యాస్ బండ్లలో 10 పంటలకు సంవత్సరం కార్యక్రమం కూడా మనం దాన్ని నిలబెట్టుకున్నాం. అలాగే నీటి తీరువ సంఘాలు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండగా ప్రతి రైతుకి ఆ నాయకట్లో ఆ కాలువలు బాగేయడం కానీ అక్కడ రైతు వారి విషయాలు కానీ అన్ని తెలియాలంటే నీటి తీరువ సంఘాలు తీసుకొచ్చారైనా దాన్ని మనం తర్వాత కంటిన్యూ చేసిన ముఖ్యమంత్రి అయితే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ కార్యక్రమం చేయలేదు. ఎక్కడా కూడా ఒక కట్టం పట్టు కూడా తీయలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చేనే అన్ని మన రాష్ట్రంలో కూడా నీటి తీరువ సంఘాలు ఏర్పాటు చేసి ఈ సంవత్సరం సుమారుగా 5 సంవత్సరాల నుంచి మురుగు కాలంలో కానీ పంట కాలంలో కానీ ఏ పని చేయకపోయినా కనీసం ఈ సంవత్సరంలో 50% పనిచేసిన కల్లా మన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. మొన్నే తల్లికి వందన కార్యక్రమం ఈ దేశ చరిత్రలో తల్లుల ఖాతాలోకి ఒకే రోజు 8,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.
అలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అన్ని కూడా ప్రమాదం ముందే లేకపోతే ప్రతి రోడ్డు బాగు చేసిన కార్యక్రమం. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని సుపరిపాలనని ఎక్కడా కూడా కష్టపడుతుంది. అంత ముందు చూసేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని తీసుకుంటే ప్రతి నిత్యం అందరి మీద కేసులు, అలాగే ఇంట్లో బయట రాకపోవడం, వాళ్ళు ఎదురు తిరిగితే ఏ సంక్షేమ పథకాలు రాకపోవడం, అవన్నీ ఉండకూడదనే వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే మన ప్రభుత్వం ఆశ చూసి సుపరిపాలనగా అది తెలుగుదేశమా జనసేన బీజేపీ వైసీపీ కాకుండా ప్రతి లబ్ధిదారుడికి ప్రతి పథకాన్ని అందించిన కార్యక్రమం చేస్తున్న ఏకైక ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు ప్రభుత్వం చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసి ప్రతి పథకాన్ని మీరు చూస్తున్నారు. అధికారంలో లిక్కర్ కేసు విషయంలో ఎంత దుర్మార్గంగా మరి ఎంతమంది అరెస్ట్ అవుతారో, ఎన్ని ఇబ్బందులు అవుతున్నారో చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఇదందరూ కూడా మన రాష్ట్ర పిఎస్సి చైర్మన్ చేస్తున్నప్పుడు సరివరంగా ఈ సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు జరిగే ప్రతి కార్యక్రమం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమం అన్ని కూడా వివరిస్తారైనా రాబోయే రోజుల్లో మన సుపరిపాలన, సంక్షేమ పథకం, అభివృద్ధి అనేది 3 పథకాలు తీసుకెళ్లి మనం ప్రజలకు వెళ్తున్నాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో మన కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి 48 గ్రామాలు 39 వారం మన నియోజకవర్గంలో అన్ని కూడా కూటమి నాయకులు బీజేపీ చేసే విధంగా నాయకులను కృషి చేస్తారని సందర్భం తెలియజేస్తున్నాం. గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ దానికి సన్నద్ధం అవ్వాలని చెప్పి సందర్భం కోరుకున్నాం. ఈ రోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం